స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదామా? తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మనం ఆరాధన చేస్తూ ఉన్న దేవుడు సర్వకృపానిధియగు దేవుడు, సకల కృపలకు ఆధారమైన దేవుడు. ఆ సర్వకృపానిధియగు దేవుడు మనలను పిలిచాడు. మిమ్మును పిలిచిన అని రాయబడి ఉంది అక్కడ. మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడయ్యా అంటే తన నిత్య మహిమకు. ఏదో 4 రోజులుండి 4 రోజులు కనపడని మహిమ కాదు. మన దేవుడు నిత్య మహిమలో సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తున్న దేవుడు గనుక ఆ మహిమలో మనం ఉండాలని ఆశపడి ఆ నిత్య మహిమ కోసం మనల్ని పిలిచాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు అంటే దేవుని చేత పిలవబడిన వారే. దేవుడు పిలవకుండా ఎవరు మందిరానికి రారు, మందిరంలో అడుగు పెట్టరు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నా తండ్రి ఎవరెవరినైతే ఆకర్షిస్తాడో వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని రాయబడి ఉంది. తండ్రి ఆకర్షించాడు, తండ్రి పిలిచాడు కనుక నేనైనా మీరైనా మనం అందరం దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని వాక్యం విని దేవునిని నమ్మాం, విశ్వసించాం. మన వంతు మనం చాతనైన కాడికి దేవుని సేవలో ఖర్చు పెడతా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయన మీద ఆనుకుని ఉన్నాం. ఆయన ఉంటే నాకు చాలు అన్న ఆ అనుభూతిని కలిగి నడిపించబడతా ఉన్నాం. దేనికంటే యేసు ప్రభువారు ఒక రోజున వస్తారు, నన్ను ఆయన తీసుకొని వెళ్తాడు, నేను ఆయనతో కూడా యుగాయుగాలు ఉంటాను అనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగి నడిపించబడతా ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, అక్కడ గమనించవలసిన మాట ఏంటంటే నిత్య మహిమకు క్రీస్తు నందు మనల్ని పిలిచాడు. క్రీస్తు నందు మనల్ని పిలిచాడు. మనలో ఏ టాలెంట్ చూసి ఆయన మనల్ని పిలవలా. మనమేదో ఉన్నవాళ్ళమని లేదా లేని వాళ్ళమని, ఆయనకి బాగా పరిచయస్తులమని, ఆయనకి లేదా దూరస్తులమని ఆయన పిలవల.
మనం బైబిల్లో గమనించగలిగితే చూస్తారా, చూడండి. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26 నుంచి గమనించండి. వాయిస్ మారిపోతుంది, కొంచెం తగ్గించి. మొదటి అధ్యాయం 26 నుంచి చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మూలముగా మీరు హల్లెలూయా. మనం ఘనులమని, గొప్పవారమని, జ్ఞానులమని, ఆరితేరిన వారమని ఆయన మనల్ని పిలవలేదు, కానీ గొప్ప వంశపు వారమని మనల్ని పిలవలేదు, కానీ మనం వెర్రివాళ్ళమని, బలహీనులమని, ఎన్నిక లేని వారమని, నీచులమని, తృణీకరింపబడిన వారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన మనల్ని పిలిచాడు. మనుషులు మనల్ని పిలవలేదు, రాజకీయ నాయకులు మనల్ని పిలవలే. దేవాది దేవుడు, శూన్యంలో సృష్టిని వేలాడదీసిన దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, అది మన వ్యక్తిగత జీవితంలో ఎల్లవేళలా గుర్తుంచుకొనగలిగిన స్థితిలో మనం నడిపించబడగలగాలి. దేవుడు నన్ను అనండి అన్నమాట. దేవుడు నన్ను పిలిచాడు, మనుషులు నన్ను పిలవల. అర్థమైందా? మందిరానికి ఎలా వచ్చావంటే దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఆకర్షించాడు, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను దేవుని మందిరానికి వచ్చా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, అది గుర్తెరగలగాలి. మనిషి చేత మీరు పిలవబడలేదు. అర్థమవుతుందా? లేదా ఒక సేవకుని చేత మీరు పిలవబడలేదు. సేవకుని చేత పిలవబడితే సేవకుడు ఉన్నంత వరకే ఉంటారు. దేవుని చేత పిలవబడితే దేవుడు ఉన్నంత వరకు ఉంటారు. హల్లెలూయా. మనిషి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత గతించిపోతుంది మనిషి జీవితం. దేవుడు ఎవరు అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మాత్రమే కాకుండా శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉన్నవాడు. ఆయన నిత్యము ఉన్న దేవుడు. ఆయన అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని. హల్లెలూయా. ఆయన లేని రోజు లేదు, ఆయన లేని దినము లేదు, ఆయన లేని క్షణము లేదు. ప్రియమైన వాళ్ళరా, ఆ దేవాతి దేవుడు మనల్ని పిలిచాడు. మీరు ఒక మాట చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించెనో, ఎవరిని పిలిచాడంట? గట్టిగా చెప్పండి. ఎవరిని ముందుగా నిర్ణయించెనో అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది, ఆలోచన ఉంది. ఏమండి? ఆలోచన, ఉద్దేశము, సంకల్పం ఏమీ లేకుండా అప్పటికప్పుడు దేవుడు పిలవల. అది నన్నైనా సరే, మిమ్మల్ని అయినా సరే. ఏమండి? దేవుని యొక్క ఆలోచన ఉంది నీ మీద, నా మీద. దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క సంకల్పము ఉంది. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం అంటామే, సడన్గా గుర్తొచ్చావండి, అందుకని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అని నేను అంటాను, మీరు అంటారు. అయితే దేవుడు అలా పిలవలేదు, ఎప్పుడు పిలవడు కూడా. సడన్గా ఎప్పుడు పిలవడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా సరే ప్రియమైన వాళ్ళరా ముందుగా నిర్ణయించుకున్నాడంట. ముందుగానే
చెప్పండి గట్టిగా, నిర్ణయించుకున్నాడు. పలానా గ్రామంలో, పలానా పట్టణంలో, పలానా ప్రాంతంలో ఇదిగో ఈ వ్యక్తి నేను పిలుచుకోవాలి, ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి అని ఆయన నిర్ణయించుకున్నాడు గనుకే మనల్ని పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు, మారు మనస్సుని అనుగ్రహించాడు, బాప్తిసం పొందేటట్లుగా చేశాడు, ఆత్మచేత నింపుతూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన సహవాసంలో అంటుకట్టి నడిపించబడగలిగేటట్లుగా ప్రభు కృప చూపుతానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం గమనించండి. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను, బాగా గమనించిన మాట, గర్భములో రూపింపక మునిపే, మన తల్లి గర్భములో మనల్ని రూపింపక మునిపే దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎరిగాడంటే. ప్రియమైన వాళ్ళగా, ఆయన ఎక్కడ నిర్ణయించుకున్నాడో గమనించండి. గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. ఆయన అనాది సంకల్పం, ఆయన నిత్య నిర్ణయం మనం గుర్తిరుగుదుము గాక. హల్లెలూయా. కనుక అప్పటికప్పుడు నువ్వు వచ్చిన వ్యక్తివి కాదు, వచ్చిన వారివి కాదు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, అలా దారిలో వెళ్తూ ఉన్నానండి, సడన్గా దేవుడు ప్రేరేపించాడా మందిలో వచ్చి కూర్చున్నానండి అని నువ్వు అంటావు. అయితే దేవుడు అంటాడు, నువ్వు సడన్గా వచ్చి కూర్చున్నవేమో, నేను నిన్ను సడన్గా తీసుకురాలా. హల్లెలూయా. నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగాను, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను పిలుచుకున్నాను అంటాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. యెషయా పుస్తకం తీయండి. యెషయా పుస్తకం 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. హల్లెలూయా. ఆ మాట గమనించండి. అక్కడ పేరు పెట్టి పిలిచాడంట. ముందుగా నిర్ణయించాడు కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిర్ణయించుకున్నాడు కాబట్టి మనల్ని పిలిచాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. ప్రియమైన వాళ్ళని అర్థమవుతుందా? పేరు పెట్టి పిలువబడిన వారు మనం. ఒకవేళ ఆ అనుభూతి నీకు లేకపోవచ్చు, ఏదే ఆయన పేరు పెట్టి పిలిచిన అనుభూతి నీకు లేకపోవచ్చు, కానీ నీవు గ్రహించకపోవచ్చు, కానీ ఆయన నిన్ను పిలిచాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మనం గమనిస్తే పేరు పెట్టి పిలువబడిన వారు కూడా చాలామంది ఉన్నారు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడో పేరు పెట్టి పిలిచాడు. మోషేని ఏం చేశాడో పేరు పెట్టే పిలిచాడు. సమూయేల్ని పేరు పెట్టే పిలిచాడు. ఇలా ఎంతోమంది భక్తుల్ని దేవుడు పేరు పెట్టి పిలిచినట్లుగా దేవుని వాక్యం మనం గమనించగలం. క్రొత్త నిబంధనలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, దైవజనుడైన పౌలు గారిని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యని పేరు పెట్టి చెప్పండి పిలిచాడు. అక్కడ ఎవరికి తెలియదు, ఆయన ఏ రోజు ఆ ప్రాంతానికి పోయినవాడు కదా. అయినా సరే జక్కయ్య ఎక్కడుంటే, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది దిగిరా అన్నాడు. కనుక నా పేరైనా మీ పేరైనా ప్రపంచంలో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి పేరు ఆయన ఎరిగే ఉన్నాడు కాబట్టి పేరు పెట్టి ఆయన పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే నిత్య, చెప్పండి గట్టిగా, ఈ లోకంలో ఎప్పుడైతే మన యాత్ర ముగించబడుతుందో అప్పుడు మనం నిత్య మహిమలో ఉండాలని ఆయన పిలిచిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి, దేవుడు పిలిచింది వాస్తవమే. నన్ను పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడు. పిలుపులో ఉండే అనుభవాలు ఏమై ఉన్నాయి? పిలుపులో ఉండే అనుభవాలు ఏమిటి, ఆ ఆశీర్వాదాలు ఏమిటి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. మొదట చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందరు చదవండి. వినపడిందా మీకు? అందరు చదవండి గట్టిగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక. ఆ మొట్టమొదటి భాగం మీరు కాస్త జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా, నీ దేశము నుండి, నీ ప్రాంతం నుంచి, నీ ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఆ పిలుపులోనే మనం ఆయన స్వభావం గమనిస్తే లోబడే స్వభావం ఉంది. ఆ పిలుపులోనే లోబడే స్వభావం ఉంది. అర్థమవుతుందా? మనం ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని పిలిస్తే ఆ పిలుపులో ఏముంటుందంటే లోబడే స్వభావం ఉంటుంది, లోబడని స్వభావం ఉండదు. దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ పిలుపులో లోబడే స్వభావం ఉంటుంది, కానీ లోబడని స్వభావం ఉండదు. అది ఎవరైనా కానీ. అర్థమవుతుందా? ఆ స్థితి మన గుర్తెరగలగాలి. అబ్రహాము జీవితాన్ని మనం స్పష్టంగా గమనించగలం. పిలిచినప్పుడు అన్నమాట చూడండి ఇక్కడ. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. కనుక ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు నిశ్చయముగా ఆ అనుభవాన్ని అనుగ్రహించునుగాక, లోబడే స్వభావం అనుగ్రహించునుగాక. దేవుడు చూడండి, అబ్రహాము ఎంతగా అయితే లోబడ్డాడో అంతగా ఆశీర్వదించాడు. అది కూడా చూస్తారా? 51 చూడండి. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి కాస్త ఆలోచించండి, మిమ్మును కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి పెక్కు మంది అయ్యేటట్లు చేసి తిని ఆదరించుచున్నాడు. హల్లెలూయా. అక్కడ బాగా గమనించండి. ఆ 2 వచనాలను గమనిస్తే మొట్టమొదటి వచనమే దేవుడు వాళ్ళకి చెప్పాడు అనుకో. మనం చదివిన 3వ వచనం చూడండి. సియోను ఆదరిస్తున్నాడు, దాని పాడైన స్థలములను ఆదరించి అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్నాడు. ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు ఆనంద సంతోషాలు ఉంటాయి అని దేవుడు చెప్పాడు అనుకో. ఒకవేళ నేను మీకు చెప్పాను అనుకో, అది నమ్మశక్యముగా ఉండకపోవచ్చు. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా చేస్తాడు, అంగలార్పుని నాట్యంగా మారుస్తాడు, మీ పరిస్థితులు ఆయన మార్చేస్తాడని చెప్తే ఒకవేళ ఏమండి నమ్మశక్యముగా ఉండకపోవచ్చు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మలేరు. నా బతుకు బాగుపడద్దంటావా, నా జీవితం బాగుపడద్దంటావా, ఈ తాగుబోతు భర్త మారతాడంటావా, ఈ తిరుగుబోతు మారతాడంటావా, ఆ తర్వాత ఈ పిల్లలు ఎప్పటికే మాట వినక విసిగిస్తూ ఉన్నారు, నన్ను ఏమండి అదేదంటారే చీల్చి చెండాడుతూ ఉన్నారు, ఈ పిల్లలు మారతారంటావా, ఇక మారినట్టేలే, వీళ్ళని చూస్తే వీళ్ళని మారతారంటావా అనిపిస్తుందా అన్న ఆలోచన రావచ్చు. అందుకని దేవుడు అంటాడు, మీరు చూడండి, దేవుడు ముందు అంటాడు, మీ తండ్రి అయిన
అబ్రహాము సంగతి కాస్త ఆలోచించండి రా, మీ తల్లి గురించి ఆలోచించండి రా. వాళ్ళు ఎవరు తెలుసా మీకు? అసలు మీరు ఎక్కడి నుంచి పుట్టారో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మీకు తెలిసినా? అబ్రహాము ఒంటరిగా ఉన్నాడురా. ఒంటరిగా ఉంటే అతన్ని నేను పిలిచి ఆశీర్వదించి పెక్కుమందయ్యేటట్లు చేశా. అందుకని మీ జీవితాలలో కూడా పాడైపోయిన స్థలాలు ఉన్నాయా? మీ జీవితంలో అరణ్య స్థలంలాగా ఉందా? దానిని నేను ఏదేను వలె చేస్తాను. హల్లెలూయా. తర్వాత చూడండి, ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేస్తాను. ఆనంద సంతోషములు, కృతజ్ఞత, స్తుతి గానమును దానిలో వినపడేటట్లుగా చేస్తాను. నేను ఎవరిని అనుకున్నాను రా మీరు? నేను ఎవరినిరా? ఒంటరిగా ఉంటే వాడిని, అతన్ని పిలిచి ఆశీర్వదించిన వాడినిరా నేను. మీ జీవితంలో కార్యం చేయలేనా? మిమ్మల్ని ఆశీర్వదించలేనా? మిమ్మల్ని దీవించలేనా? మీ స్థితిని మార్చలేనా? మీ తలరాతని తిరగరాయలేనా? మా బ్రతుకులా మారిపోతూ ఉన్నాయి, వేదనకరంగా ఉన్నాయి. నిట్టూర్పుల మధ్యలో నిస్సహాయ స్థితిలో నడిపించబడుతూ ఉంటే మమ్మల్ని పట్టించుకునేవారు లేరని మీరు అనుకుంటున్నారా? నేనున్నాను కదా. అబ్రహాం ఎవర్రా? ఒంటరిగా ఉన్న అతన్నే నేను ఆశీర్వదించాను రా, ఎక్కువ జనమేటట్లు చేశా అని వారి జీవితాలలో ఏమంటే విశ్వాసాన్ని పుట్టించే మాటలు మాట్లాడిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, అలాంటి జీవితాలు ఒకవేళ చూడండి, అక్కడ అరణ్య స్థలమైనా సరే, పాడైన స్థలమైనా సరే, ఎడారి భూములైనా సరే ఆయన ఎలా చేస్తాడు అంటే పచ్చగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనకరంగా చేయునుగాక. మోడు బారిపోయిన జీవితాలు చిగురింప చేయునుగాక. హల్లెలూయా. దాని అంతటికి కారణం ఏంటి తెలుసునా? అబ్రహాముని పిలిచి ఆశీర్వదించి గొప్ప చేసేదానికి కారణం ఏంటి తెలుసునా? మీ జీవితంలో కూడా అంతకంటే గొప్ప కార్యం చేస్తానరా అని చెప్పేదానికి కారణం ఏంటి తెలుసునా? అబ్రహాం ఏం చేశాడు అంటే పిలవబడినప్పుడు, ఇప్పుడు చెప్పండి, పిలవబడినప్పుడు లోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా నీ వ్యక్తిగత జీవితంలో పిలిచినప్పుడు లోబడే స్వభావం ఉంటుందో అంతగా నా దేవుడు ఆశీర్వదించును గాక, అంతగా దేవుడు దీవించును గాక, అంతగా నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించును గాక, గణపరచును గాక, గొప్పగా చేయును గాక. పాడైపోయిన స్థలాలనైనా సరే ఆయన ఆదరించును గాక. అరణ్య స్థలం ఏదైనా వలె చేయును గాక. ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయును గాక. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు చేయవలసింది తెలిసినా ఒబీడియన్స్, లోబడే స్వభావంలోనికి రావాలి. ఒకవేళ కొంతమంది చూడండి, ఒకప్పుడు లోబడి ఆ తర్వాత లోబడని జీవితం ఉంటుంది. అర్థమవుతుందా? ఒకవేళ లోబడే ఆ బడిలో లేకుండా వేరే బడిలో ఉన్నారా, కాస్త అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి లోబడిలోకి రండి. చెప్పండి గట్టిగా, ఏ బడిది? నో తెరవండి. లోబడి ఆ బడిలోకి వస్తే నిశ్చయముగా నా దేవుడు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చును గాక. హల్లెలూయా. ఉన్నతమైన దీవెనతో నా దేవుడు దీవించును గాక. మనం అది గుర్తిరగలగాలి. దేవుడు పిలిస్తే లోబడిన అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో అంతకంటే గొప్పగా ఆశీర్వదించేదానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయనని పిలిచిందే ఎందుకయ్యా అంటే ఆశీర్వదించేదానికి. ఆయనని పిలిచిందే గణపరిచేదానికి, నిన్ను పిలిచిందే గొప్ప చేసేదానికి, నిన్ను పిలిచిందే వాళ్ళని దేవుడు పిలిచాడండి, ఆ కుటుంబాన్ని దేవుడు పిలిచాడండి అని అనుకుంటూ ఉండగా వాళ్ళ మధ్యలోనే నిన్ను ఏమంటే కొండ మీద కట్టబడిన పట్టణం వల్ల తీర్చిదిద్దాలని ఆయన ఆశ, ఆయన కోరిక. అయితే నువ్వేం చేస్తావు తెలిసినా? లోపడ్డంలే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు ఐగుప్తు దేశంలో, బానిస బ్రతుకుల్లో బ్రతుకుతూ ఉంటే దేవుడు వారిని పిలిచాడు. అరే నేను మిమ్మల్ని
మీ పితరులకు వాగ్దానం చేసిన కనాను దేశంలో ప్రవేశపెడతాను, సమయం వచ్చింది, ఇక నేను మిమ్మల్ని విడిపిస్తానని అద్భుతాలు మత్కలు సూచికలు చేశాడు. ఆ తర్వాత గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించాడు. విమోచించి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, కళ్ళు చూశాయి, అర్థమవుతుందా? ఆ తర్వాత మారా అంటే మధురంగా చేశాడు. ఆ తర్వాత తిండి లేదయ్య అంటే మన్నాను కురిపించాడు. నీళ్లు లేవు ప్రభు అంటే ఎవడి నీటిని ఇచ్చాడు. బట్టలు పాతగిలిపోలేదు, చెప్పుల వారు తెగిపోలేదు, వారి కాళ్ళు వాయలేదని రాయబడింది. ఇన్ని మేళ్ళు అనుభవించేటట్టుగా చేసి నడిపిస్తా ఉంటే ఇది కనాను దేశంలో ప్రవేశపెడదాం. అక్కడేమున్నాయి? వీళ్ళు నాటని చెట్లు ఫలాలు ఇస్తూ ఉన్నాయి, వీళ్ళు త్రవ్వని బావులలో నీళ్లున్నాయి, వీళ్ళు ఉన్న భూమి కంటే సారవంతమైన భూమి ఉంది, వీళ్ళు ఏమండి చూసిన కట్టడాల కంటే గొప్ప కట్టడాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు కట్టలేదు, వీళ్ళు తవ్వలేదు, ఏమండి వీళ్ళు నాటలేదు, ఇవన్నీ అనుభవింప చేద్దాం, వీళ్ళని ఆశీర్వదిద్దాం, అది పాలు తేలు ప్రవహించే దేశం కదా అని దేవుడు చెప్పి తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా లోబడ్డారా? చెప్పరామండి, ఇశ్రాయేలు ప్రజలు లోబడ్డారా? దేవుడు ఎన్నిసార్లు అంటాడు, అరే నా మాట వినండ్రా, లోబడండ్రా 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 అని ఆ బళ్ళలోకి వారు రాలేకపోతా ఉన్నారు. ఒక ప్రక్క తింటానే ఉన్నారు, ఒక ప్రక్క తాగుతానే ఉన్నారు, ఒక ప్రక్క అనుభవిస్తానే ఉన్నారు, దేవుని ఆశీర్వాదం అనుభవిస్తానే ఉన్నారు, కానీ లోబడే స్వభావం లేదన్నమాట. అర్థమవుతుందా? లోబడలేదు కనుక కనాను దేశంలో ప్రవేశించారా వాళ్ళు? ఆ తరమ వారిలో ఇద్దరు ప్రవేశించారంట. ఆ లక్షల మంది జనం ఏమైపోయినట్టు? ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారంటే ఇది లక్షల మంది. కాల్బలమే 6 లక్షలు అంటే ఏమంటే ఇంచుమించుగా 30 లక్షలు 40 లక్షల మంది ఉంటారు. అంతమంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు, ప్రవేశించలేకపోతే ఆశీర్వాదం స్వతంత్రించుకోలేకపోయారు, ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయారు. కళ్ళ ముందుంది అనుభవించలేకపోయారు, కళ్ళ ముందుంది చేరలేకపోయారు, చేరుకోలేకపోయారు, స్వతంత్రించుకోలేకపోయారు. దానికి కారణం ఏంటి తెలిసినా? లోబడే స్వభావం లేక, లోబడే స్వభావం లేక. అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటా, దేవుడు మనల్ని ఇలాగే పెడతాడు, మన మీద ఆయన చెయ్యి ఇట్లాగే పెడతాడు. మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీరు గణపరచబడుదురుగాక అని ఆయన అంటనే ఉంటాడు. ఆయన మనసంతా ఏం తెలిసినా నా పిల్లలు తలగా ఉండాలి కానీ, చెప్పండి, అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ దేవుని ఆశ. అవునా కదా? ఇప్పుడు అది జరగకుండా చేసేది ఏది? ఇప్పుడు చెప్పండి. నీ తల మీదికి వస్తుంది వస్తుంది, అప్పుడప్పుడు అంటావే అందినట్టే అందిందన్న తర్వాత చెప్పండి ఎందుకు అయిపోయింది అట్లా? ఎందుకైంది? ఇక అయిపోయింది అనుకున్నానన్నా, మరలా ఏమైపోయింది? వెనక్కిపోయిందన్న. ఎందుకైంది? ఒకసారి గమనించండి. అది మాట మాట్లాడుతున్నావు కానీ దానికి తగిన కారణం ఏంటని వెతుకుతున్నావా? ఎందుకైంది అది? నీ తల మీదకి వస్తుంది, అయితే నీకు ప్రాప్తించడంలే. బైబిల్ ఏమో తెలిసినా, ఈ దీవెనలన్నీ నీ తల మీదకి వచ్చి చెప్పండి నీకు ప్రాప్తించును అని ఉంది. నీకెందుకు ప్రాప్తించడం లేదు? లోబడే స్వభావం లేదు, లోబడే స్వభావం లేదు. అబ్రహాము చూడండి, పిలిచినప్పుడు ఏం చేశాడంట? లోబడ్డాడంట, అంతే. ఏం మారు మాట మాట్లాడలే, లోబడి గాంగు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉన్న ఆ అనుభవం ఏంటంటే లోబడే స్వభావం. నువ్వు ఎంతగా అయితే లోబడుతూ ఉంటావో అంతగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు, గొప్ప చేస్తూనే ఉంటారు. ఏమండి నీకు నా దేవుడు పేరు ప్రఖ్యాతులు కలుగు చేస్తూనే ఉంటాడు. ఏమండి లోకములో గనులైన వారికి కలిగే పేరు నేను నీకు కలుగా చేస్తాను అన్న ఆ మాట కూడా నెరవేరుస్తారు. ప్రియమైన వాళ్ళ మీరున్న ప్రాంతంలో నీ పేరునే గొప్ప చేస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు కదా, నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్ప చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా అన్న దేవుడు ఒక్కొక్కటి సమస్తం నెరవేర్చుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే లోబడే స్వభావం. దేవుడు మనల్ని పిలిస్తే ప్రియమైన వాళ్ళరా మనకు లోబడే స్వభావం ఉంటుంది. ఎంతగైతే మనం లోబడుతూ ఉంటామో అంతగా నా దేవుడు ఆశీర్వదించునుగాక.
మనల్ని పెక్కు జనమయ్యేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా. లోబడం లేదు కనుక ఆశీర్వాదం రావడంలే, అంతకంటే ఇంకేమీ లేదు. నువ్వు లోబడు, ఆశీర్వాదం ముందుకంతే.